నేను వృక్షశాస్త్ర ఉపన్యాసకులుగా, ప్రిన్సిపాల్గా మరియు జిల్లా ఇంటర్ విద్యాధికారిగా 34 సంవత్సరాలు పనిచేసి 2014లో పదవీ విరమణ చేసినాను. వృక్షశాస్త్ర ఉపన్యాసకులుగా మొక్కలపైన నాకు చాలా మక్కువ. మొక్కలను పెంచడం, వాటి వలన వచ్చేటువంటి ఆనందాన్ని ఆస్వాదించడం అనేటువంటిది నాకు చాలా ఇష్టము. ముఖ్యంగా పక్షుల గురించి వాటికి ప్రత్యేకమైనటువంటి బర్డ్స్ జోన్ని ఏర్పాటు చేసినాను. సాధారణంగా పక్షులకి గింజలు ఆహారాన్ని గిన్నెల్లో పెట్టి వాటికి అందిస్తుంటారు. కానీ ఇక్కడ 5 స్టార్ ఫెసిలిటీ అందంగా అలంకరించినటువంటి పాత్రల్లో వాటికి ఆహారాన్ని, నీరుని, ఆవాసాన్ని అందిస్తున్నాను. ఈ విధంగా అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు పనికిరానటువంటి వస్తువులు, పెయింట్ డబ్బా మూతలు, పాత హెల్మెట్, ఇలాంటి వస్తువులను రంగులతో అలా కలర్ఫుల్గా తీర్చిదిద్ది వాటిని ఈ పక్షుల కొరకు అరేంజ్ చేసినాను. నీరు, ఆహారము, వసతి 3 కల్పించడము నా యొక్క ముఖ్యమైన ఉద్దేశము. స్వచ్ఛమైన నీరు, ప్రతిరోజు నీటిని మారుస్తుంటాను. పక్షులకు రకరకాల గింజలని, వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్న ఇలాంటి వాటిని సేకరించి సంవత్సరానికి సరిపడా వాటిని భద్రపరిచి ప్రతిరోజు వాటికి ఆహారంగా అందిస్తుంటాను. ముఖ్యంగా ఈ పక్షుల ఆహారపు అలవాట్లపై చాలా మటుకు అధ్యయనం చేసినాను. మొట్టమొదట బియ్యపు గింజలను వేస్తే అవి తినలేదు. అవి లావుగా ఉన్నాయనే ఉద్దేశంతో సన్నగా చేసి వాటికి అందించినాను. అవి కూడా తినలేదు. ఆ తర్వాత వడ్లను తీసుకొచ్చి వేస్తే వాటికి పొట్టును ఒలిచి తినేటువంటి ఆ యొక్క నిర్మాణం ఉంది నోటిలో. వాటిని పొట్టును స్పష్టంగా ఒలుస్తూ వాటిని కింద పారేస్తూ వాటిలో ఉన్నటువంటి బియ్యపు గింజను మాత్రమే తింటాయి. అంటే ఒలిచి తినేటువంటి ఆ యొక్క అరేంజ్మెంట్ వాటి నోటిలో ఉంది. అదంతా నేను పరిశీలించి వాటికి ఏ ఆహారం అయితే తింటాయో ఆ ఆహారాన్ని నేను అందిస్తున్నాను. అయితే ఇక్కడ ప్రతిరోజు 3 రకాల పక్షులు వస్తాయి. ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం వస్తాయి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వస్తాయి. నీరు, ఆహారాన్ని తీసుకుంటాయి. ఇక్కడ ఒకటి పాత హెల్మెట్ను కలర్ఫుల్గా చేసి నేను అమర్చినాను. అందులో పక్షులు గుడ్లు పెట్టి పిల్లలు చేసినాయి. అవి చాలా ఆనందాన్ని కల్పించింది. అంటే మనకు ఉపయోగపడినటువంటి వస్తువులను వీటికి ఆవాసంగా ఉపయోగించడం అనేటువంటిది ఇది ఒక ప్రత్యేకత. సృజనాత్మకంగా నేను వీటికి అమరుస్తున్నాను. ఇక్కడ మా కాలనీలో జీవన్ రావు సార్ గారు వృక్షాలకు, పక్షులకు ఎంత సేవ చేస్తున్నాడో చాలా నిజంగా గ్రేట్ సారు. ఎందుకంటే రోజు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వాటికి నీళ్ళు ఇవ్వడం కానీ, వాటికి ధాన్యము ఇవ్వడం కానీ చాలా కేర్ అంటే సొంత పిల్లల కంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. రియల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్. ఆవాసాలను ఏర్పాటు చేయడానికి కొరకు అక్కడక్కడ వినియోగం లేనటువంటి వస్తువులను, చాలా వస్తువులను, హెల్మెట్స్ కావచ్చు, ఇంకా తొట్టిలు కావచ్చు, లేకుంటే వాటి వినియోగంలో లేని వాటి గూళ్ళను, రియల్ గూళ్ళను కూడా తీసుకొచ్చేసి ఇక్కడ వాటికి ఏర్పాటు చేశాడు. రోజు చాలా పక్షులు వచ్చి ధాన్యాన్ని మరియు నీటిని కూడా చాలా చక్కగా తాగుతున్నాయి. సార్ను చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఈ పక్షులకు కొన్ని వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము, ధాన్యాన్ని కూడా ఇస్తున్నాము. రియల్లీ ఈజ్ వెరీ గ్రేట్, వండర్ఫుల్ మ్యాన్.